అంటే ఫోటో ఈజ్ అంటే ఒక ఇమేజ్, ఒక ఇంప్రెషన్, లేకపోతే ఫోటో వర్త్ 1000 వర్డ్స్ అంటారు. 1000 మాటల సమానం ఒక ఫోటో. ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి లాంటి పచ్చి అబద్ధాల ప్రచారం చేసే వ్యక్తితో ఢీకొనాలంటే నిత్యం గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ హయాంలో దాన్ని ఫోటో రూపంలో ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఇవాళ ఫస్ట్ పేజీలో నమస్తే తెలంగాణ న్యూస్ లో భాగంగానే ఆ ఫోటో ఆలా వెంకటేశ్వర రెడ్డి కాలనీ, అంటే నిర్వాసితులకి కాలనీ కట్టించి ఇచ్చినటువంటి కాలనీ కూడా ఫోటో వేశారు. అంటే భూసేకరణ జరిగింది, ఆ భూసేకరణ కూడా దరిదాపు పూర్తయింది, కొత్త మాత్రమే మిగిలింది. సుమారుగా నాకు తెలిసి అయితే 131 ఎకరాలు ఇంకా గ్యాప్ ఉంది. 130 ఎకరాలు 131 ఎకరాలు ఇంకా సేకరించకుండా ఆగింది. 90% పనులు పూర్తయినాయి ప్రాజెక్టు. కాలువల తవ్వకం లాంటి పనులు మాత్రమే మేజర్ గా మిగిలి ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో అంటే ఇక వెనక ముందు లేని, మొన్న అన్నారు కదా, నేను హిట్లరు అంశలాగా చెప్తున్నాడు కదా ఆయన, హిట్లరు హైడ్రా, నా హైడ్రా నేను ఒకటి, అది హిట్లర్ పోనకం అన్నట్టు చెప్పినప్పుడు దానిలో అంటే హిట్లర్ కి గోబెల్స్ ఎట్లా, హిట్లర్ గోబెల్స్ అబద్ధాలు అంటానికి ఎట్లా, హిట్లర్ ఏమో క్రూరత్వం, మూర్తి భవించిన క్రూరత్వం, దానికి కవరప్ గా విపరీతంగా అబద్ధాలు ఆడే గోబెల్స్. 100 అబద్ధాలు చెప్పి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుద్దని ప్రచారం చెప్పినటువంటి సిద్ధాంతకారుడు గోబెల్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిలో గోబెల్స్ ఉన్నాడు, హిట్లర్ కలగలిపి ఒక రోల్ చేస్తే షవర్మా లాగా కలబలిపి రోల్ చేస్తే అది రేవంత్ రెడ్డి. హిట్లర్ అండ్ రేవంత్ ఒక క్రూరత్వం, ఒక అబద్ధాలకు కలిపితే ఇట్లా అవుతుంది. అందుకే ఏంటంటే ఇంత పచ్చి అబద్ధాలు ఆడటం అనేది అసలు భూసేకరణ అంటే తన మీద బాధ్యత వచ్చినప్పుడు, తను ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లి ఆ పని చేయకుండా తప్పించుకోవడం. సరే, పని చేయకుండా తప్పించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? డబ్బులు మిగులుతుంది, అంతే కదా. ఏ పని చేయకపోతే ఆ మేరకు డబ్బులు మిగులుతుంది. ఇది హైదరాబాద్ పంపించవచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు, అవినీతి పరులకు పంపవచ్చు. ఇదే నడుస్తున్న కదా. కాబట్టి దేనికైనా సరే మీరు రైతు బంధు కూడా అంతే కదా. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారి మీటింగ్ పెట్టిన ఆ రోజు ఎక్కడో పెట్టి రైతు బంధు పంచుతున్నా ఉన్నాడు. ఎంత వచ్చింది? యాక్చువల్గా విడతలుగా అన్నాడు, ఎన్ని జరిగినాయో తెలియదు, ఏమైందో తెలియదు, అందుబాటు. సో ఏంటంటే ఆయనకి అబద్ధాలు అనేది ఆసుగా చెప్పగలిగినటువంటి, అది దాన్ని అద్భుతమైన నాకు కళ, ఆ కళకి తిరుగులేదు కాబట్టి ఇట్లా నడుస్తుంది ఇది. అంటే మనకే మనం ఎదురుగా నుంచొని ఆ దృశ్యాన్ని చూస్తున్నా మనకే అనుమానం వస్తుంది, నిజమేనా మనం చూస్తుందని ఆయన చెప్పే అబద్ధాలు అట్లాంటి. అంటే ఓ మనిషి ఇన్ని రకాలుగా అబద్ధాలు చెబుతాడని మనం ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించాం. మనిషి ఇన్ని రకాలుగా అబద్ధం చెప్పగలడని మన కళ్ళలో కూడా ఊహకి రాదు. మరి ఆ స్థాయి శక్తి, దాన్ని మళ్ళీ అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ కాసేపు కోలుకోవడానికి టైం పట్టుద్ది మనిషి. ఇప్పుడు మామూలుగా ఫ్రాయిడ్ అంటాడు ఏంటంటే, ఓ మనిషి అబద్ధం ఆడాడని తెలుసుకోవాలంటే కోర్టులో ప్రశ్నలు, క్రాస్ ఎగ్జామినేషన్ గురించి ఆ ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే వాడు ఏదో అబద్ధం ఆడేస్తాడు అప్పటికప్పుడు, అది మనకు అర్థం కాదు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ నెక్స్ట్ క్వశ్చన్ కి జవాబు చెప్పడానికి వాడు కొంత టైం పడుతుంది. ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు కదా అంత ముందు ప్రశ్నకి, ఆ తడబాటులో ఉంటాడు మానసికంగా, అందుకే నెక్స్ట్ ప్రశ్న సరిగ్గా వింటూ కొంత టైం తీసుకుంటాడు. అంటే అంత ముందున్న ప్రశ్నకి అంత ముందు అడిగిన ప్రశ్నకి అతను చెప్పిన జవాబు అబద్ధం అని దాన్ని బట్టి అర్థం అవుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఇది కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ప్రశ్నకు కూడా అంతే ఆసుగా జవాబు చెప్తాడు, అడుగుకోడు. కాబట్టి అంత ముందు ఏది అబద్ధం ఏది నిజం అనేది రేవంత్ రెడ్డితో మనం అర్థం చేసుకోవడం కష్టం. అంత దారుణాధారణమైనటువంటి వ్యవహారం నడుపుతున్నాడు. సరే, మేడిగడ్డ ఉంది, మేడిగడ్డ గురించి మన దేవి ప్రసాద్ గారు కూడా చెప్పారు. మేడిగడ్డ ఎందుకు పడవ పెడుతున్నాడు? అదే ఈ మధ్యలో రిపేర్లు అన్నాడు. మన జగన్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునే సందర్భంలో కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఈయన కూడా పోయి అక్కడ మీటింగ్ పెట్టుకొని అది రిపేర్లను అదో ఇదేదో చేసి వచ్చాడు కదా కాసేపు. ఆ తర్వాత పడవ అట్లా నడవటం అట్లాగే ఉంది. అది ఎందుకు? దానికి 3 కారణాలు, ప్రధానంగా అనేక రకాల ప్రయోజనాలు ఆయనకి, రేవంత్ రెడ్డి. ఒకటి, కేసీఆర్ ని నిరంతరంగా విమర్శించడానికి టాపిక్ లేకుండా పోతుంది. రిపేర్ అయ్యి బాగైతే కనుక తను చెప్పింది అబద్ధమని నిరూపితం అవడంతో పాటుగా కేసీఆర్ ని విమర్శించడానికి టాపిక్ లేకుండా అట్లా ఉండాల్సి వస్తుంది. రెండోది, ప్రాణహిత నీళ్లు నిరంతరంగా బనకచర్ల వైపు అంటే పోలవరం వైపు వెళ్ళాలంటే ఈ రిపేర్లు అవ్వకూడదు. ఈ రిపేర్లు అవ్వకపోవటం వల్ల ఇక్కడ జరుగుతుంది ఏంటి? చాలా నీళ్లు అక్కడ నిలవబెట్టకపోవటం వల్ల నీళ్ళన్నీ అటు వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాడుకుంటున్నారు ఎక్కువ. జలాలు కూడా ఎక్కువ వాడుకున్నారు కదా, ఈ సంవత్సరం వాడుకున్న దానికంటే కూడా ఎక్కువ వాడుకున్నారు. ప్రాణహిత నీళ్లు కూడా అలాగే వెళ్ళిపోతున్నాయి, ఫ్రీగా ఫ్లో అయిపోతున్నాయి, ఇక్కడ నిలవబెట్టడం లేదు కదా.
నిలబెడితే మనం వాడుకునేవాళ్ళం. ఓకే. వాడుకోకుండా అలా ఫ్లో చేయడం కోసం అదొక సేవ. ఏదో కంచికరుణ సేవ అంటారు, నేను సేవ చేస్తుంటాడు అక్కడ. ఓకే. అది రెండోది. సో ఇట్లాంటి ప్రయోజనాలు. అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం మేడిగడ్డ పడవ పెట్టి ఉంచాలనేది. కాకపోతే ఏంటంటే ఆ మధ్య కాలంలో ఒత్తిళ్ల మేరకు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, దాని రిపేర్లు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఇప్పుడు అది పడవ పెట్టి ఉంచారు. అంటే ఖరీఫ్ సీజన్ లో కూడా అది చేతికి అందుబాటులో వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఆ నీళ్లు ఆంధ్రప్రదేశ్ ధారాదత్తం చేసుకుంటారు, అవి కూడా ప్రాణహిత నీళ్లు. సో ఓవరాల్ గా ఆయన ఉద్దేశాలన్నీ ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కాలం తెలంగాణలో ఇంతకంటే మెరుగైంది దేన్ని ఆశించలేదు. ఎందుకంటే ఇది ఉంది కదా సామెత, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిరానట్లు రేవంత్ రెడ్డి గారు ఎలా మారుతారు? ఎవరైనా మారు జనరల్ గా. మంచి చేసేవాళ్ళు మారు, చెడు చేసేవాళ్ళు మారు, వాళ్ళ స్వభావాలు అవి. మంచివాడు చెడ్డ చేయాలంటే కాసేపు ఉండగలదేమో కానీ ఉండలేడు, ఆ తర్వాత వాడి మామూలు అయిపోయి ఆ మంచిలోనే పోతాడు. చెడ్డవాడు కూడా అంతే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటి అబద్ధాలు ఆడే స్వభావానికి అది వ్యక్తిత్వం అవుతుంది, దాన్ని మనం ఏం మార్చలేము, ఎవరేం చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన పోవాలని కోరుకోగలం కానీ రేవంత్ రెడ్డి మారాలని కోరుకోవడం అనేది మన వల్ల కాదు. రేవంత్ రెడ్డి పాలన మార్చడం ప్రజల చేతిలో ఉంది కాబట్టి ప్రజల పాలన మార్చి తమను తాము కాపాడుకోవాలి తప్పితే, లేకపోతే రేవంత్ రెడ్డిని మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే మనం ఈ మధ్య ఎవరో కూడా అన్నారు కదా, హరీష్ రావు గారు కూడా ఎవరో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చూశాను. అంటే కొంచెం ఆయన కూడా విసుగ్గా ఉంది. అంత రోజువారీ ఏం మాట్లాడినా ఏముంది, గోడకేసి కొట్టినట్లు అవుతుంటే వాళ్ళ నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉండి తప్పు చేసి పొరపాటు చేసేవాళ్ళు, ఓ తప్పు చేసి దిద్దుకోవాలని కోరుకునే వాళ్ళు, మనస్తత్వం దృష్ట్యా కొంత ప్రతి వాళ్ళకి గిల్టో లేకపోతే ఇంకా తప్పు చేసాము వద్దులే మా నలుగురు ఏమన్నా అనుకుంటారు, ఏమైనా ఉన్న వాళ్ళతో అయితే మనం చెప్తే అది మారుతుందనో, విమర్శిస్తే ఫోటో ఉంటది. అందుకని హరీష్ రావు గారి ఇంటర్వ్యూలో కూడా నాకు అదే కనపడింది. టీవీ న్యూస్ లో ఇక్కడ చూశాను అన్నమాట. ఆయన కొంచెం డెస్పరేషన్, ఏం మాట్లాడినా ఏమవటం లేదనే పరిస్థితి, అంటే అట్లా ఉంది. ఇర్రెమీడియబుల్, పరిష్కారమే లేనటువంటి సమస్యగా తయారైంది. 5 ఏళ్లు పోతే తప్పితే పరిష్కారం లేని సమస్యగా తయారైంది. కాబట్టి ప్రజల త్వరతోనే ఈ పరిపాలనలో మార్పులు రావాలి తప్పితే, ఈ పరిపాలన పోవాలి తప్పితే, లేకపోతే కనుక ఇట్లాగే నడుస్తూ ఉంటది కొంత 5 ఏళ్లు. ఇది అంటే ఏమన్నా ఇక ఊరికే అదే చెప్పా కదా, గోడకేసి కొట్టినట్టే. రైట్. అంతే.